ఎత్తి కొడితే 7 ఊర్లు అవతల పడతావు. ఏయ్ మాధవా, ఇది నీ ఊరని విర్రవీగుతున్నావేమో. మా వెనకాల మా ఊరోళ్ళు ఉన్నారు, అది మర్చిపోకు. జాగ్రత్త. ఏయ్, నిన్ను ఢీ కొట్టడానికి నీకు ఊరి జనాలు కావాలేమో, నాకక్కర్లేదు. కాంతమ్మ గారు, జరగబోయే ఎన్నికల్లో మా వెంకటాపురం ప్రజల వద్దకొచ్చి ఓట్లు అడగాలంటే గతంలో మీరిచ్చిన హామీలని నెరవేర్చాలి. అలా కాని పక్షంలో మా వెంకటాపురంలో ఒక్కడు కూడా అడుగు పెట్టలేడు. ఏంట్రా బెదిరిస్తున్నావు? వచ్చింది రుద్రపురం రుద్రమ్మ. తేడాలొస్తే ఊరి పొలిమేరలో శవాల్లేస్తాయి. ఏంటి రుద్రమ్మ గారు, బెదిరిస్తున్నారా? మీ బెదిరింపులు మీ పాలేర్ల దగ్గర చూయించుకోండి, ఈ మాధవ్ దగ్గర కాదు. అతనితో మాటలేంటక్క? ఈ ఊరేమైనా ఇతను కొనేశాడా? ఈ ఊర్లోకి రావద్దనడానికి? అవునవును, ఇదేమన్నా ఊరాడివా? అతను అలా అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే ఎవరో మాట్లాడరే. హలో, మీరు కొంచెం తగ్గండి సార్. మా నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీమతి కాంతమ్మ గారిని 2 ముక్కలు అడుగుతాను. వాటికి సరైన సమాధానం చెప్పారా నిరభ్యంతరంగా మా ఊళ్ళోకి రావచ్చు, లేదా ఇటు నుంచి ఇటే వెనక్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మమ్మల్ని ఆపడానికి నువ్వెవడురా? ఊరే ఉన్న నీ అబ్బగాడి సొత్తు అనుకున్నావా? మా కాంతమ్మ గారి తరపున మీ వెంకటాపురంలో నేను అడుగు పెడతాను. ఎవడు ఆపుతాడో చూస్తాను. దమ్మున్న మగాడు ఎవ్వడైనా సరే నా మాట మీరి ఈ కర్ర దాటి రండ్రా, రండే. ఆ తర్వాత తిరిగి వెళ్ళేది శవాలే, శవాలే. విన్నారుగా, ఈ వెంకటాపురం వాళ్ళు మన ఊరోళ్ళని ఈ ఊరి పొలిమేర కూడా దాటనివ్వరంట. ఈరోజు వాళ్ళ ఊరోళ్ళు మన ఊరోళ్ళు తేలిపోవాలి. రండి. రుద్రమ్మ గారు, శుభమా అని ఆ ఊళ్ళో ఓట్లు అడగడానికి వెళ్తున్నాం. ఈ సమయంలో గొడవలు జరిగితే
జరగరాని ఘోరాలేమైనా జరిగితే వెంకటాపురం నుంచి నాకు ఒక్క ఓటు కూడా రాలదు. అలా జరగకూడదంటే ప్రస్తుతానికి ఈ గొడవ సద్దుమణగాలి. కరెక్టే కాంతమ్మ గారు, రాజకీయాల్లో గొడవలంత మంచివి కాదు. రే కాట్రాజు, వెనక్కి రారా. అమ్మా, వెనక్కి రమ్మని చెప్తున్నాను కదా. రా. మా అమ్మ పిలిచింది కాబట్టి బతికిపోయావు. నిజమేరా, మీ అమ్మ పిలిచింది కాబట్టి నువ్వు బతికిపోయావు. లేదంటే నా చేతిలో ఖచ్చితంగా చచ్చుండేవాడివి. రాయ్ రేయ్, రాయ్ రేయ్, కాట్రాజ్, ఆగమన్నానా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పాడు. చెప్పడానికేం లేదండి. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే వెంకటాపురానికి మీరు సర్పంచ్గా గెలిచారు, అవునా? అవును. అప్పుడు మీరు ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు అన్నది మా వెంకటాపురం ప్రజల అభియోగం. కాబట్టి గతంలో ఇచ్చిన హామీలని ముందుగా నెరవేర్చండి. ఆ తర్వాతే మా ఊళ్ళో అడుగుపెట్టండి. ఏం మాట్లాడుతున్నావురా? అప్పుడెప్పుడో సర్పంచ్గా ఇచ్చిన హామీలు ఇప్పుడు నెరవేరిస్తే తప్ప మీ ఊళ్ళోకి రానివా? అవును. అప్పుడు మాటిచ్చి తప్పినట్టుగానే ఈసారి ఎమ్మెల్యే అయ్యాక కూడా ఇచ్చిన మాట తప్పరని గ్యారంటీ ఏంటి? నేనే గ్యారంటీ. నేను ఎమ్మెల్యే అయ్యాక నేనిచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాను. వాళ్ళు నమ్మే పొజిషన్లో లేరండి. మీరాగండి. కరెక్ట్గా చెప్పావు పెద్దాయన. కాంతమ్మ గారు, మీ మాట మీద నమ్మకం పోయింది. మా వెంకటాపురం ప్రజలు మళ్ళీ మిమ్మల్ని నమ్మడానికి వీల్లేదు. చెప్పండి, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చి ఊళ్ళోకి అడుగు పెడతారా, లేదంటే మాట తప్పి వెనక్కి వెళ్ళిపోతారా? ఎప్పుడో సంగతి ఇప్పుడెందుకురా? ఇప్పుడిచ్చిన హామీలు నిలబెట్టుకుంటా అంటున్నారుగా. ఏంట్రా నిలబెట్టుకునేది? మాటిస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకోవాలని మా అత్త చెప్పేది. అలాగే కాంతమత్త, నువ్వు చెప్పినట్టే మనిద్దరి మధ్యన జరిగిన ఒప్పందం కానీ ఆ ఒప్పందంకున్న గడువు కానీ నేనెవ్వరికీ చెప్పను. అలా అని నీకు మాటిస్తున్నాను. ఆ ఇచ్చిన మాట తప్పితే ప్రాణం వదులుకోమని కూడా మా అత్తే చెప్పింది. మీరు ఆ జాతికి సంబంధించిన వాళ్ళు కాదు అనిపిస్తుంది. కనీసం కాంతమ్మ గారైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే నమ్ముతాం. కాంతమ్మ గారు, మీ మీద మాకు గౌరవం ఉంది. ఆ గౌరవం మీకు ఓట్లుగా మారాలంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఊర్లో అడుగుపెట్టండి, లేదా మా ఊరి ఓట్లు మర్చిపోండి. ఏం మాట్లాడుతున్నావు? గారు, వాడు భాస్కర్ గాడే కదూ? అవునండి. పక్క నుంచి చూస్తుంటే వాడచ్చం భాస్కర్ లాగే ఉన్నాడు. వయసు పెరిగింది కదా.
కాస్త మారాడంతే. అయితే భాస్కర్ గాడి వెంకటాపురంలోనే ఉంటున్నాడా? అదే నిజమైతే నేను నా కుటుంబం ప్రమాదంలో పడ్డట్టే. ముఖ్యంగా నా మనవరాలు మాత్రం నాకు దక్కదు. అమ్మో. వసే శాంత, అక్క కారు పిలిపించు, అర్జెంటుగా వెళ్ళాలి. వెళ్ళు. హలో, ఎక్కడికి? నేనిక్కడ మాట్లాడుతుంటే మీరు కారు గురించి మాట్లాడతారేంటి? బాబు, నువ్వు అడిగిన హామీలు మా ఆవిడ మాట్లాడి అన్నీ నెరవేరుస్తానని చెప్పింది కదా. ప్రస్తుతానికి మాత్రం మమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వు. సరే, ఎన్నికలకి ఇంకా 40 రోజులు టైం ఉంది. ఈలోపు నెరవేర్చారా? సరే సరే, లేదంటే ఈరోజు నేనాపినట్టుగానే ప్రతి గడప మీ ప్రచారాన్ని ఆపుతుంది. అది గుర్తుపెట్టుకోండి. పదండి బాబాయ్. శాంత, మనం వెళ్దాం. పద పద, త్వరగా రా. బామా, ఆ కాట్రాజ్ గడు వట్టి వేస్ట్ గడ్లా ఉన్నాడు. బావా, వాడి గురించి నా దగ్గర ప్రస్తావన తీసుకురావద్దు. వాడి పేరు వింటేనే చిరాగ్గా ఉంటుంది. సారీ బామా, ఇక నుంచి వాడి పేరు ఎత్తనులే. అయినా నీకు తగిన చోటి నేనుండగా కాంతమ్మత వేరే సంబంధం చూడటం ఏంటి? ఏంటి నువ్వా? అవును, ఈ 2 గోదావరి జిల్లాల్లో నా అంత అందగాడున్నాడా? అయినా నాకేం తక్కువ? కలర్ తక్కువ, అందం తక్కువ, ఆస్తి తక్కువ, బుర్ర తక్కువ. బామా ఏమైంది బావా? అదే చూస్తున్నాను. అబ్బా చూడు బావా, తొందరగా. ఏమైంది? పెట్రోల్ అయిపోయింది బామా. ఈ దిక్కుమాలిన పెట్రోలు ఇప్పుడే అయిపోవాలా? నేను అర్జెంటుగా సీతాల దగ్గరికి వెళ్ళాలి బావా, లేదంటే దాని ప్రాణానికి ప్రమాదం. నిజమే బామా, కానీ పెట్రోల్ అయిపోయిందిగా, ఎలా వెళ్తాం? అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తాను. బామా 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 బామా, ఏంటి? ఏ ఆటో అయినా ఎక్కెళ్దాం, లేదా లిఫ్ట్ అడిగి వెళ్దాం, సరేనా? సరే చూడు. వాడు భాస్కర్ గాడే, కన్ఫర్మ్. పద, ఫాలో అవుదాం.
బామా అటు చూడు పాల వ్యాన్. అవును బావా, ఎవరైనా ఉంటే లిఫ్ట్ ఇవ్వమని అడుగు. ఓకే బామా. కీస్ ఉన్నాయి కానీ ఎవరు లేరు. బామా ఎవరు లేరు. ఎవరు లేకపోవడం ఏంటి బావా? ఏదో ఒకటి చెయ్యి. హలో అమ్మా, కడుపు నొప్పితో విలువెల్లాడిపోతుందమ్మా, తొందరగా రండమ్మా. అమ్మా అయ్యో, మీరు కంగారు పడకండి, వచ్చేస్తున్నాను. 10 minutes లో అక్కడ ఉంటాను. బావా ఏదో ఒకటి చెయ్యి బావా. బామా పోనీ కీస్ ఉన్నాయి, వెళ్దామా? నీకు డ్రైవింగ్ వచ్చు కదా? వచ్చు. పద పద పద. పద. ఆగండి. ఆగండి రా. రేయ్ ఆగండి. రేయ్ బండి ఆపండి. రేయ్ రేయ్ బండి ఆపండి రా. రేయ్ రేయ్ ఛ. ఎవరు వీళ్ళు? ఛ. నానమ్మ, నీలాంబరమ్మ చిట్టెమ్మత్త బ్రతికే ఉన్నారంటావా చనిపోయారంటావా? ఏమో, నాకైతే వాళ్ళిద్దరు బ్రతికుంటే బాగుండనిపిస్తుంది. ఏమే శాంత, ఆ భాస్కర్ గాడు ఆ ఇంటి వైపే వెళ్ళాడు కదూ? అవునక్క, ఆ ఇంటి వైపే వెళ్ళాడు. వెళ్దాం పద. పదక్క. ఏటే నానమ్మ మనవరాలు కలిసి పెద్ద మీటింగ్ పెట్టినట్టున్నారు. మా మీటింగుల సంగతి తర్వాత నువ్వెక్కడికి వెళ్ళావు? నీ కోసం చూసి చూసి తమ్ముడు ఇంతకు ముందే వెళ్ళాడు. నువ్వు బండి నడిపితే వాడు పాలు పోస్తాడని తెలుసు కదా. నువ్వు లేకపోతే బండి వాడే నడపాలి, పాలు వాడే పోయాలి. ఎప్పటికైద్ది పని? ఏదో బయట చిన్న పని ఉందని వెళ్ళానే, ఆ మాత్రం దానికి అలా ఎగిరి పడితే ఎలాగా? బా 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 ఏటేటి? ఏటే నీ మనవడు ఒకడే కట్టపడుతుంటే నేను ఊరి మీద పోయి బలాదూర్లో తిరుగుతున్నానా? నానమ్మ చెప్పిన దాంట్లో తప్పేముంది నానా? సమయానికి నువ్వు కూడా ఉండుంటే ఇద్దరు కలిసి వెళ్లేవాళ్ళు కదా. సర్లేవే, చిన్న పని ఉందని చెప్పా కదా. ఏటా బండి ఎవరితో అడుగుతున్నావా? మన కృష్ణారావుదే. ఆటో ఎక్కొచ్చే డబ్బులు అవుతాయని ఆడి బండి ఎట్టుకొచ్చా, రేపు ఇచ్చేస్తాలే. సర్లే నాన్న, తమ్ముడు నరసింహాపురం వైపు వెళ్ళాడు. నువ్వు వెళ్ళి వాణ్ణి కలిస్తే పాలు పోయడం తొందరగా అయిపోతుంది, లేదంటే బాగా లేట్ అయిపోతుంది. సరేగాని అమ్మా, బండిలో పెట్రోల్ అయిపోయినట్టుంది, ఓ 200 ఇవే. తాగడానికి కాదే. ఇప్పుడు మాధవ్ దగ్గరికి వెళ్ళాలంటే బండిలో పెట్రోల్ కావాలా లేదా నువ్వు చెప్పు. సర్లే, నేను వస్తానుండు. పద నానమ్మా.
అమ్మోయ్ నీ కొడుకు మారిపోయాడు అనుమానిస్తే కళ్ళు పోతాయే